ఈ దివ్య బలి రోజులో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ పుణ్యక్షేత్రము దినదినము అభివృద్ధి చెందుతూ వేదనతో నిండినటువంటి వేదనతో గుండె పగిలిన వారికి ఓదార్పుగా దేవుడు ఈ పుణ్యక్షేత్రాన్ని ఆశీర్వదించాలని, మనందరికీ కూడా ఆయన ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ దాదాపుని వారి యొక్క తండ్రికి అనారోగ్యంగా ఉంది, దివ్య బలి పూజలో ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా సిస్టర్ కవిత వారి యొక్క తలంపులను ఉద్దేశాలను దేవుడు నెరవేర్చాలని దివ్య బలి పూజలో ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. మరి దివ్య బలి పూజలో ప్రార్థించబడిన వారి యొక్క ప్రత్యేక అవసరతను దేవుడు తీర్చాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ అందరూ కూడా భక్తితో దివ్య బలి పూజలో పాల్గొని దేవుడి యొక్క అనుగ్రహాలు పొందుతున్నాం. నేను ఎల్లప్పుడూ ప్రభు సహాయం కొరకు కనిపెట్టుకొని ఉండును. నా పాదములను బంధముల నుండి విడిపించువాడు అతడే. ప్రభు నీ దృష్టిని నా మీదకి మరల్చి నన్ను కరుణింపుము. నేను ఏకాకిని దరిద్రుడను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పల్లె శ్రీసభ పాస్కా యొక్క కాలంలో 3వ ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈ తపస్కాల మొదటి ఆదివారంలో క్రీస్తు ప్రభు యొక్క శ్రమల గురించి, సాతాను యొక్క శోధన గురించి మనం విని ఉన్నాం. ఏ విధంగా ప్రభుని ఆ సాతాను శోధించాడు అని. 2వ ఆదివారంలో క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం గురించి, శిలువ శ్రమల గురించి, తాబోరు పర్వత పైన ఆ దేవుని యొక్క మహిమను తన అపోస్తులకు కనపరిచి అపోస్తుల యొక్క విశ్వాసము బలపరిచినటువంటి దేవుడు. ఈ 3వ ఆదివారంలో హృదయ పరివర్తన చెంది నా చెంతకు తిరిగిరండి అని ప్రబోధిస్తున్నారు. మారు మనసు పొంది దేవుడు ప్రసాదిస్తున్నటువంటి అనుగ్రహాన్ని పొందుకోమని దేవుని యొక్క వరాలను అనగా పాప సంకీర్తనల ద్వారా హృదయ పరివర్తన చెంది మనము మారు మనసు పొంది నూతనమైనటువంటి బిడ్డలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించమని తల్లి శిశువ ఈ 3వ ఆదివారాన్ని కొనియాడే మనందరినీ ఈ ప్రభుని యొక్క ప్రేమ బలివేదనకు పిలుస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రేమ, దేవుని అనంతమైనటువంటి కరుణ, దేవుని అనంతమైనటువంటి జాలి మన జీవితాలకు మనకు హేళనగా ఉందా? లేదా ఆ దేవుని ప్రేమ నా హృదయ పరివర్తన కోసమే ఇంకా నా పైన కరుణ చూపిస్తూ ఉన్నాడు, జాలి చూపిస్తూ ఉన్నాడు, ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రభు నన్ను మరలా నా పాపంలో పడిపోయినటువంటి నన్ను లేచి నా పాపములను శుద్ధి చేసుకుని మరలా తన చెంతకు రామని పిలుస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప కరుణను, ప్రేమను నేను అనాధారం చేసుకున్నానా? లేదా నా దేవుని చెంతకు వెలిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపపూరితమైనటువంటి హృదయంతో మారు మనసు కలిగి నా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నానా? నా దేవునితో కలిసి జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నానా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆ ప్రభు సన్నిధిలో పాపమన్నీ కూడా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా
పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, శ్రద్ధతను పగపాపం చేసి తిని. నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్యకాయన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరులారా, మీరును నా కొరకు నా ప్రభైన సర్వేశ్వరుని ప్రార్థన. ఉన్నవాడు నన్ను మీ కాళ్ళకు పంపెను అని ఇశ్రాయేలులతో చెప్పుము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఆ దినములలో మోషే తన మామ మిద్యాను పురోహితుడైన యేత్రో మందలను మేపుచుండెను. అతడు అరణ్యము అవతలకు మందలను తీసుకొని పోయి దేవుని కొండ హోరేబు కొండకు వచ్చెను. అక్కడ ఒక పొద మధ్య నుండి వెలుపడి నిప్పు మంట రూపమున యావే దేవదూత అతనికి సాక్షాత్కారం ఇచ్చెను. మోషే కనులెత్తి చూచెను. పొదయేమో మండుచుండెను, కానీ అది కాలిపోవటలేదు. అంతటా మోషే, నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలను, పొద ఎలా కాలిపోవటలేదో తెలుసుకొనవలనని తలచెను. అట్లు పొదను పరిశీలించుటకై ముందుకు వచ్చుచున్న మోషేను చూచి యావే పొదను నిమిడి నుండి మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభువు అనెను. దేవుడు దగ్గరకు రాకుము, చెప్పులు విడువుము. నీవు నిలుచున్న ఈ చోటు పవిత్ర భూమి సుమా. నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనెను. మోషే దేవుని చూచుటకు భయపడి ముఖమును కప్పుకొనెను. అంతటా దేవుడైన యావే, ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించు బాధలు కనులారా చూచితిని. దాసాదాక్షను వారి నుండి విడిపించుకోమని వారు చేసిన మనవి వింటిని. వారు పడు పాటలను గుర్తించితిని. ఐగుప్తు దేశీయుల ఇనుప పిడికల నుండి వారిని విడిపించడకై కిందికి దిగి వచ్చితిని. వారిని ఆ దేశము నుండి భాగ్యవంతమై సువిశాలమై పాలు తేనెలు జాలువరనదై కానానీయులకు, హితీయులకు, అమోరీయులకు, ఫెరిస్సీయులకు, హివ్వీయులకు, యోబనీయులకు నిలయమై ఉన్న దేశమునకు చేర్చుదును. అప్పుడు మోషే దేవునితో, అయినచో నేను ఇశ్రాయేలు దగ్గరకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను నీ కాడకు పంపెనని చెప్పును కదా. అప్పుడు వారు ఆ దేవుని పేరేమి అని అడిగినచో నేనేమి చెప్పాను అనను. దేవుడు మోషేతో, నేను మరియు ఉన్నవాడను, నన్ను నీ కాడకు పంపెనని ఇశ్రాయేలుతో చెప్పుము అనను. ఇంకను దేవుడు మోషేతో, ఇశ్రాయేలులతో నీవిట్లు చెప్పవలను. మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యావే నన్ను మీ దగ్గరకు పంపెను. సర్వకాలమందు నాకు అది ఏ పేరు. ఇంక ముందు తరముల వారు అందరూ నన్ను ఈ పేరుతోనే పిలుతురు. ఇది ప్రభు వాక్కు. Hallelujah.
ఇవన్నీ వ్రాయబడినవి. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు, 10వ వచనం నుండి 12వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు, 10వ వచనం నుండి 12వ వచనం వరకు. సోదరులారా, మన పూర్వులకు ఏమి సంభవించినదనో మీరు తెలుసుకొనవలని నా కోరిక. వారు అందరూ మేఘం కింద ఉండి సముద్రమును దాటి సురక్షితముకు ఆవలకు చేరిరి. వారు మేఘమునందును సముద్రమునందును మోషే సహాసములోని బప్తిస్మను పొందిరి. అందరూ ఆధ్యాత్మికమగు ఒకే భోజనమును పుచ్చుకొనిరి. అందరూ ఆధ్యాత్మికమగు ఒకే పానీయమును త్రాగిరి. ఏదైనా వారు తమతో పాటు వెళ్ళిన ఆధ్యాత్మికమగు శిల నుండి దాహమును తీర్చుకొనిరి. ఆ శిల క్రీస్తే. అయినప్పటికీ వారిలో పెక్కు మందిని గురించి దేవుడు సంతోషింపలేదు కనుక వారి ప్రేతములు ఎడారి యందు చెల్లాచెదరు చేయబడినవి. కావున వారి వలె మనము చెడును ఆశింపకుండుటకు ఈ విషయములు మనకు హెచ్చరికగా ఉన్నవి. వారిలో కొందరి వలె మనము సనుగుకొనరాదు. వారిలో కొందరు సరికి వినాశనకర్తచే నాశనము చేయబడినవి. దుష్టోత్తములుగా ఉండుటకే వారికి ఇవి అన్నీ సంభవించినవి. ఇంతగా తట్టావు చిట్ట చివరి రోజుల్లో జీవించుచున్న మనకు హెచ్చరికగా ఉండుటకే ఇవి అన్నీ వ్రాయబడినవి. కనుక తాను చక్కగా నిలబడిని భావించి పెట్టి పడిపోకున్నట్లు జాగ్రత్తగా ఉండవలను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరి వందనం. ఆ సమయమున కొందరు గలిలయ దేశీయులు బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పారు. అందుకే యేసు, అటు చంపబడిన ఈ గలిలయ వాసులు తగ్గిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచు మీరందరూ అట్లే నాశనమవుతుందని మీతో చెప్పుచున్నాను. శిలోయము అను బొరుసు కూలి దాని కింద పడి మరణించిన 18 మంది
తక్కిన యెరూషలేము వాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా? కాదు. హృదయ పరివర్తన చెందరించు అందరూ అట్లే నాశనమవుతారని మీతో చెప్పుచున్నాను అని పలికాను. ఇప్పుడు యేసు ఈ ఉపమానములు చెప్పాడు. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించాడు. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచాడు, కానీ అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో నేను 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్ల పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకేమీ దొరకలేదు. దీనిని నరికివేయము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టులు, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసాను. ముందుకు ఫలించినా సరే, లేనిచో కొట్టిపారవేయకు అని పలికాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు అని స్తుతి కలుగును గాక.